గుండె వైద్య రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. హైదరాబాద్లోని గ్లెనిక్ గిల్స్ హాస్పిటల్స్ వైద్యులు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ట్రాన్స్కాథెటర్ ట్రైకస్పిడిక్ వాల్వ్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ విజయవంతంగా నిర్వహించారు. తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధుడికి ఈ ఆధునిక చికిత్స అందించారు. ఈ ప్రక్రియను డాక్టర్ ఎం సాయి సుధాకర్ నేతృత్వంలోని వైద్య బృందం చేపట్టింది. దేశంలో స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మైక్లిప్ పరికరాన్ని ఉపయోగించి ఈ చికిత్స చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సకు అనుకూలం కానీ అధిక ప్రమాదం ఉన్న రోగులకు ఇది సురక్షితమైన మరియు సులభమైన చికిత్సగా వైద్యులు పేర్కొన్నారు. రోగి కొంతకాలంగా తీవ్రమైన శ్వాస ఇబ్బంది, అధిక అలసట, విశ్రాంతిలో ఉన్నప్పటికీ శరీరంలో నీరు పెరిగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఇవి ఆయన దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మైక్లిప్ పరికరం వల్ల చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని డాక్టర్ ఎం సాయి సుధాకర్ తెలిపారు. ఈ విధానం వల్ల వృద్ధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చికిత్సలో కాత్ ల్యాబ్, ఇమేజింగ్, అనస్థీషియా, నర్సింగ్ మరియు క్రిటికల్ కేర్ విభాగాల బృందాలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు భరత్ కాంత్ రెడ్డి. ఫోర్టిస్ నెట్వర్క్లో ఉన్న గ్లెనిక్ గిల్స్ హాస్పిటల్ సౌత్ ఇండియా సీఈఓలుగా ఉన్నాను. మా హాస్పిటల్లో ఇవాళ ఫస్ట్ టైం క్లిప్ సర్జరీ చేసాం. అండ్ డాక్టర్ సాయి సుధాకర్, డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్, ఆయన సర్జరీ చేశారు. ఇది ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్లిప్ ఉండేది, అది చాలా కాస్ట్. ఇప్పుడు 50% కన్నా తక్కువ కాస్ట్లో మన దగ్గర చేస్తున్నాం. అండ్ ఇది చేయాలంటే ఎక్స్పర్టైజ్ చాలా ఎక్కువ ఉండాలి, డాక్టర్ నిపుణత ఉండాలి. అండ్ అందరు డాక్టర్లు ఈ సర్జరీ చేయలేరు. ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న డాక్టర్, భారతదేశంలో హైదరాబాద్ చాలా డాక్టర్లు ఉండొచ్చు, బట్ అది చేయాలని కొందరే చేయగలరు. అట్లాంటి టెక్నిక్ అండ్ స్పెషాలిటీ మన హాస్పిటల్లో ఉంది. ఇది కాకుండా మన హాస్పిటల్ నెట్వర్క్లో అన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఇండియా ఇస్ డన్ ఇన్ దిస్ హాస్పిటల్. ఇండియాలోనే ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. బట్ మీడియాలో వేరే విధంగా వచ్చింది ఇంతకుముందు, దాన్ని మళ్ళీ మార్చేశారు. ఎన్నో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇదే హాస్పిటల్లో జరిగింది. మన రీసెంట్గా 1500 లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా తీసి ఒక మైల్ రాయి దాటాం. ఇక్కడ ఇంకా ముందు ఎన్నో చేయాలని ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతానికి మనకి హైదరాబాద్లో 2 హాస్పిటల్ ఉన్నాయి. ఇంకో కొత్త హాస్పిటల్ తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నాం ఫోర్టిస్ నెట్వర్క్లో. ఆయన డైరెక్టర్ కార్డియాలజీ, క్లినికల్ ఫోర్టిస్ నెట్వర్క్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో మనం మొదటిసారిగా గుండెల్లో మనం తరచుగా వింటూ ఉంటాం, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్టెంట్, బైపాస్, ఓపెన్ హార్ట్ సర్జరీ, అన్ని రకాల సర్జరీస్ చేసామని వింటూ ఉంటాం. బట్ ఇది వాల్వులర్ హార్ట్, వాల్వ్కి సంబంధించింది అనమాట. సో గుండెల్లో 4 చేంబర్స్ ఉంటాయి. ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్ రక్తం వెళ్ళే ఫ్లోని వాల్వ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తరచుగా మీరు వింటూ ఉంటారు, అండ్ ఇప్పుడు వినేది ఎప్పుడు ఏంటంటే మైటల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ డిజీజ్ అనే వింటూ ఉంటాం. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ డిజీజ్ ఇన్నాళ్ళు మన సైన్స్ ఎప్పుడు అడ్రస్ చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఆ వాల్వ్ ఒక అనాటమీ అనేది చాలా కాంప్లెక్స్ అనాటమీ. దాని కాంప్లెక్స్ అనాటమీ కాకుండా రైట్ సైడ్ వాల్వ్, రైట్ సైడ్ హార్ట్ కూడా చాలా డెలికేట్ అండ్ చాలా ఎలక్ట్రికల్ నెట్వర్కింగ్ కూడా ఉంటుంది. సో సర్జరీస్ చాలా కాంప్లెక్స్ సర్జరీ, ప్రొసీజర్ హై రిస్క్. దీనివల్ల ఎప్పుడు రైట్ సైడెడ్ వాల్వ్ ట్యాకిల్ చేయడం అనేది సైన్స్కి చాలా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఇక ఆధునికంగా ఒక ట్రైకస్పిడ్ క్లిప్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ అనేది కనుక్కోవడం జరిగింది. ఇంటర్నేషనల్ కంపెనీస్ అవన్నీ చేయడం మొదలుపెట్టాయి. ప్రొసీజర్ చాలా కాస్ట్ ఉండడం వల్ల చాలామందికి ఈ ట్రీట్మెంట్ బెనిఫిట్ పొందలేకపోయారు. సో ఎవరైనా రైట్ సైడ్ వాల్ హార్ట్ డిజీజ్ అంటే ఏమవుతుంది, రైట్ సైడ్ వాల్ లీక్ అవ్వడం వల్ల తరచుగా మీరు హాస్పిటల్స్లో వింటూ ఉంటారు, గుండె జబ్బు వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది, కాళ్ళు వాపులు వచ్చేసాయి, పొట్టలో నీరు చేరుకుంది, ఆయాసం వచ్చింది, హార్ట్ ఫెయిలియర్, ఇవన్నీ. సో వీటన్నిటికీ రైట్ సైడ్ వాల్ లీక్ అవ్వడం వల్ల ఈ ప్రధానంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ క్లిప్ వల్ల మనం ఏం చేస్తామంటే ఆ వాల్ లీక్ ఏదైతే అవుతుందో దాన్ని క్లిప్ చేయడం వల్ల లీక్ అనేది ఆగిపోతుంది. లీక్ ఆగినప్పుడు మన సొల్యూషన్ మనకు వచ్చేసింది. సో మొదటిసారిగా మన భారతదేశంలో తయారైన కంపెనీ క్లిప్తో ఈ పేషెంట్ని ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మనం క్లిప్ చేయడం జరిగింది. పేషెంట్ ఏజ్ 75 ఇయర్స్, 4-5 ఇయర్స్గా సఫర్ అవుతున్నారు, లేచి టాయిలెట్, బాత్రూమ్ ఎక్కడికి వెళ్ళలేరు, ఆయాసంతో ఉన్నారు. క్లిప్ చేయడం 3 వారాలు అయింది. లీక్ అనేది తగ్గిపోయింది. ఆయన డైలీ ఒక 15-20 మెడిసిన్స్ వాడేవారు. ఆ మెడిసిన్స్ కాస్త 3 మెడిసిన్స్కి తగ్గిపోయినాయి, ఆయాసం తగ్గిపోయింది, ఆయన డైలీ యాక్టివిటీ చేసుకోగలుగుతున్నారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, 2 ఇంప్రూవ్ అయినాయి.
సో ఇది 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం స్ట్రెస్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ సౌత్ ఇండియాలో మొదటిసారిగా చేయడంలో హైదరాబాద్ అనేది మన టెక్నాలజీ వైజ్ కానీ ఎప్పుడైనా కానీ వీఆర్ అహెడ్, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. సెకండ్, ఇండిజినియస్గా మన భారతదేశంలో తయారైన క్లిప్ ద్వారా దీన్ని క్లిప్ చేయడం జరిగింది. కాస్ట్ ఆఫ్ ది క్లిప్ కూడా ఈ ఇంటర్నేషనల్ అవైలబుల్